హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేనైతే దోశ వేస్తాను చూడండి. ఆనియన్స్, పచ్చిమిర్చి ఇట్లా దోశ నీట్గా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీనిపైన ఆనియన్స్ వేద్దాం. కొంచెం పచ్చిమిరప ఇట్లా ఇట్లా వేసేసుకొని దానిపైన ఆయిల్ వేసుకుందాం. ఇట్లా నీట్గా ఆయిల్ వేసేసుకోండి. ఇలా ఫ్రెండ్స్ ఎంత నీట్గా వచ్చిందో చూడండి. ఆనియన్ దోశ ఇది. ఇప్పుడు మనం ఎగ్ దోశ వేసుకుందాం. ఇలా దోశ మొత్తం అనేసుకోవాలి ఫ్రెండ్స్. ఎగ్ దోశ ఇది మొత్తం నీట్గా అనేసుకోవాలన్నమాట. ఇంత నీట్గా వచ్చేసిందో చూడండి ఫ్రెండ్స్. ఇలా ఆయిల్ కూడా నీట్గా వేసేసుకోవాలి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఎర్రగా అయిపోయింది బాగా నీట్గా. టేస్ట్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇట్లా రెండు వైపులా నీట్గా కాల్చుకోవాలన్నమాట. అటు ఇటు రెండు వైపులా. ఇంత బాగా రోస్ట్ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్. నీట్గా వచ్చింది కదా. అది పల్లీ చట్నీ, అది వచ్చి టమాటా చట్నీ. టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్.